నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ వృద్ధిలో పరుగులు తీస్తోంది. శాఖాపరంగా ప్రక్షాళనతో పాటు సమూల మార్పులు, సంస్కరణలతో ఊహించని ఫలితాలు సాధిస్తోంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. నిఘా పటిష్టపరచడం, వేబిల్లుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, రవాణాదారులపై నిబంధనలు విధించడం, శాఖాపరంగా అంతర్గత అక్రమాలకు కళ్లెం వేయడం లాంటి కఠిన చర్యలతో పన్నుల రాబడి పెంచుకుంటోంది. నిర్వహిస్తున్న వ్యాపారానికి తగ్గట్లు పన్ను చెల్లించని వ్యాపారులపై నిఘా నేత్రంతో పాటు పన్ను చెల్లించకుండా జీరో వ్యాపారం నిర్వహిస్తున్న అక్రమార్కులపైన అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ పక్కా ప్రణాళిక, సమష్టి కృషి ఫలితంగానే 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను 31,268.16 కోట్ల రూపాయల పన్ను వసూలు చేసి 16.79% వృద్ధితో నిర్దేశించిన లక్ష్యంలో 92.36% సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాలు. ప్రస్తుతం ఈ విషయంలో దేశం మొత్తాన్ని విస్మయపరుస్తోన్న అంశం ఒక్కటే. విభజన తర్వాత రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు. కేంద్రం నుంచి అందుతున్న సాయం అంతంత మాత్రం. అందుకనే ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ముఖ్యమంత్రి నోట ఒకటే మాట: ఆర్థికంగా ఆదుకోమనే విన్నపం. ఇంతటి సంక్షోభంలోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న విషయం ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ పరుగులు. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని వాణిజ్య పన్నుల శాఖ ఆదుకుంటున్న తీరు. కేంద్రంతో పట్టుబిడుపుల ధోరణిలో సాగుతోన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ లోపల అంతర్గత ఆదాయాలు పెంచుకునేందుకు మాత్రం కృతనిశ్చయంతోనే కృషి చేస్తోంది. అందుకోసం రాష్ట్రంలో వివిధ శాఖల నుంచి వచ్చే రాబడులే ప్రధాన వనరుగా భావిస్తోంది. వచ్చే ప్రతి పైసా ఒడిసిపట్టుకునే దిశలో చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లోనే వాణిజ్య పన్నులు అత్యంత కీలకమయ్యాయి. ఆ శాఖలో చేపట్టిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఆదాయము పెరిగింది. శాఖాపర ప్రక్షాళన సత్ఫలితాలు ఇస్తోంది. ఖజానాను ఆదుకుంటున్న విభాగాల్లో వాణిజ్య పన్నుల శాఖను ప్రధాన పాత్రలో నిలిపింది. మరిన్ని సంస్కరణలు, మార్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సంస్కరణలో భాగంగా మొదట పన్నుల వసూళ్ల విధానంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఆ అంశంలో ఇంటా బయట పెద్ద ఎత్తున పాలనాపర లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడికక్కడ వాటిని సరిదిద్దుకుంటూ రాబడులు పెంచుకునే చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు పని విభజన చేయడం వల్ల అధిక పనిభారంతో సతమతమవుతున్న అధికారులకు ఉపశమనం కల్పించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 13 డివిజన్లలో అధికారుల పనితీరుపై నిరంతర నిఘాతో పాటు వారంలో 2-3 రోజులు ఆయా జిల్లాల డీసీలతో, ఏసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ చర్యల ఫలితంగానే 92.36% పన్ను వసూళ్లు సాధించారు. వాస్తవానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో 33,856.47 కోట్ల రూపాయల మేర పన్నులు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. రాష్ట్రం విడిపోకముందు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ సంస్థల నుంచి 70% పైగా పన్నులు వసూలయ్యేవి. ఇప్పుడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జరిగే వ్యాపార లావాదేవీల ద్వారా వచ్చే పన్నులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వసూలవుతున్న విలువ ఆధారిత పన్నులో మద్యం విక్రయాలపై 28-30%, పెట్రోలియం ఉత్పత్తుల నుంచి 30% పైగా రాబడులు ఉన్నాయి. మిగిలిన 42% పన్నులు రాష్ట్రంలోని 13 డివిజన్ల పరిధిలో జరుగుతున్న వ్యాపార లావాదేవీల ద్వారా 30-35%, విశాఖపట్నం ఓడరేవు, విశాఖ స్టీల్స్, భారత ఆహార సంస్థ, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు సిగరెట్ల విక్రయాల ద్వారా వసూలవుతోంది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్రంలో వసూలైన 31,260
68.16 కోట్ల మొత్తంలో రాష్ట్రంలో జరుగుతున్న వివిధ వ్యాపార లావాదేవీల ద్వారా 12,207.26 కోట్లు, సిగరెట్లు అమ్మకాల ద్వారా 691.22 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 144.71 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా 8,074.71 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా 8,086.97 కోట్లు, కేంద్ర వాణిజ్య పన్ను పరిహారం 1,376.12 కోట్లు, ఇతరత్ర నుంచి 687.17 కోట్ల వంతున పన్నులు వసూలయ్యాయి. మద్యం అమ్మకాలపై 99.43%, సిగరెట్ల మీద 99.50%, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 96.96% వంతున వృద్ధిని సాధించాయి. కొన్నేళ్లుగా వాణిజ్య పన్నుల శాఖలో అంతర్గతంగా జరుగుతున్న సిబ్బంది, అధికారుల అక్రమాలకు, అవినీతికి చెక్ పెట్టే దిశలోనూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అధికారులు చేస్తున్న రిజిస్ట్రేషన్లు, జారీ చేస్తున్న వే బిల్లులు, ఆకస్మిక తనిఖీల ద్వారా వ్యాపార సంస్థల్లో జరుగుతున్న అక్రమాల గుర్తింపు, వాటిని నిలువరించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నిబంధనలు కఠినతరం చేశారు. సరుకు రవాణా అయ్యే వాహనం వెంట ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, టిన్ వివరాలతో కూడిన ఇన్వాయిస్ పత్రం తప్పనిసరి చేశారు. అందులో సరుకు అమ్ముతున్న డీలర్ టిన్, కొనుగోలు చేసిన డీలర్ టిన్ల వివరాలతో పాటు చిరునామాలు పేర్కొని తీరాలని ఆదేశాలిచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫాల్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. అది ఎలా అంటే ఫాల్స్ ఇన్వాయిసెస్ పెట్టడం ద్వారా. సో ఇన్వాయిసెస్ అన్నీ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయడం అనేది ఒకటి వన్ ఆఫ్ ద రిఫార్మ్ పాయింట్స్. ఇదేంటంటే చాలా స్టేట్స్లో అటెంప్ట్ చేసి దాన్ని మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ మన రాష్ట్రంలో డీలర్స్ కోఆపరేషన్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, గవర్నమెంట్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఆ తర్వాత డీలర్స్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏమిటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా దీన్ని ఒక సక్సెస్ఫుల్ దీని కింద తీసుకువెళ్తున్నాం. గతంలో బయట రాష్ట్రాల నుంచి సరుకు రవాణా చేసే వాహనాలకే వే బిల్లులు ఉండాల్సి ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో ఒకచోట నుంచి మరో చోటకు తరలించాలన్న వే బిల్లు తప్పనిసరి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ఆయా వాహనదారులు తప్పనిసరిగా తనిఖీ కేంద్రాల్లో వివరాలను నమోదు చేయించుకొని బార్కోడ్తో కూడిన పత్రం పొందాలి. ఒకవేళ సరుకు రవాణా వాహనం తనిఖీ కేంద్రం వద్దకు వెళ్లకుండానే తప్పుడు పత్రాలు పొందేందుకు ప్రయత్నిస్తే ఆ విషయం పసిగట్టడానికి ఏర్పాట్లు చేశారు. తనిఖీ కేంద్రాలకు సమీపంలోని టోల్గేట్ల ద్వారా వాహన రాకపోకల వివరాలు తెప్పించుకొని సంబంధిత వాహనాలు వెళ్లాయా లేదా అన్న విషయం పరిశీలిస్తున్నారు. టోల్గేట్లో ఆ వాహనం ప్రవేశించినట్లు లేకపోతే అది పక్కదారి పట్టినట్లుగా భావించి సంబంధిత వాహనంలోని సరుకు ఎక్కడ దించారో గుర్తించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. టోల్గేట్ ప్రవేశం పొందిన వాహనం నిర్దేశించిన సమయంలో సంబంధిత డీలరు వద్దకు చేరుకోనట్లయితే అక్రమ రవాణాగా భావించి చర్యలు తీసుకుంటారు. సాధారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు మరో నిబంధన పెట్టారు. సరుకు రవాణా వాహనాలు వ్యాపార సంస్థల్ని తనిఖీ చేసినప్పుడు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లయితే తక్షణమే వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. గతంలో ఇందుకు భిన్నంగా నోటీసులు ఇచ్చిన తరువాత క్షేత్రస్థాయిలో ఎక్కువ భాగం బేరసారాలకు దిగి అందిన కాడికి దండుకుని చేతులు దులుపుకునేవారు. తాజా ప్రక్షాళనలో అలాంటి పరిస్థితికి కళ్లెం పడింది. నోటీసులు ఇచ్చిన తరువాత అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తిరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉండడంతో క్షేత్రస్థాయిలో జరిగే అక్రమాలకు కొంతమేర కళ్లెం పడిందని వాణిజ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏవైనా అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లయితే సంబంధిత డీలర్పై రెండింతలు అపరాధ రుసుం, ఒకసారి పన్ను విధించడం తప్పనిసరి చేశారు. సరుకు రవాణా చేస్తున్న వాహనాలకు సంబంధం లేకుండా జరిమానాలను విధించే వాణిజ్య పన్నుల శాఖ ఇప్పుడు వాహనదారులను బాధ్యులను చేస్తోంది. వాహనదారుడు తనిఖీ కేంద్రాల్లోనే రవాణా చేస్తున్న సరుకు వివరాలు ఇతరత్రా తెలియజేయాలి. అందులో ఏవైనా అసత్యాలున్నట్లు గుర్తిస్తే అధికారులు తీసుకునే చర్యలకు బాధ్యుణ్ణి అని ధృవీకరణ పత్రం ఇచ్చి రావాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు వ్యాపార సంస్థల లావాదేవీలను నిరంతరం పరిశీలిస్తున్నారు. వాటి టిన్ ఆధారంగా లావాదేవీలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఆడిట్ చేసేటప్పుడు కూడా మా ఉద్దేశం ఏంటంటే కరెక్ట్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళని అసలు ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆడిట్ అంటే వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూడటం ఇవన్నీ కూడా చేస్తాం కాబట్టి అది కరెక్ట్గా బిజినెస్ చేసే వాళ్ళని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా బిజినెస్ ఎలా చేస్తున్నారని చెప్తాం. డిపార్ట్మెంట్ ప్రిస్క్రైబ్ చేసిన రూల్స్ ప్రకారం నడుచుకుంటుంటే వే బిల్స్ కరెక్ట్గా జనరేట్ చేస్తున్నారు, ఇన్వాయిసెస్ కరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారు, లేకపోతే ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నారు, రిటర్న్స్ కరెక్ట్గా వేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయంటే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు.
డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అసలు డీలర్ని ఆడిట్ చేయమని అడగాల్సిన అవసరం లేదు, ఆడిట్ చేయడానికి పంపించాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే రూల్ ప్రకారం చేయడం లేదో వాళ్ళనే మనము తీసుకుని వాళ్ళ ఫామ్ని మనము ఆడిట్కి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయడం. ఇలాంటి ప్రయత్నంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరులో 2 డీలర్లు బోగస్ సంస్థల మాటున భారీ ఎత్తున అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు రాష్ట్ర కమిషనర్ శ్యామలరావు గుర్తించారు. వారి ఇళ్లపై దాడులు నిర్వహింపజేసి దాదాపు 20 బస్తాల మేర నకిలీ స్టాంపులు, చెక్బుక్లు, ఖాతాలకు సంబంధించి పెద్ద ఎత్తున సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో బోగస్ వ్యాపార సంస్థల పేరున రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు గుర్తించి 100కు పైగా రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. మిగిలిన అంశాలపై లోతైన పరిశీలన జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనుమానాస్పద రీతిలో ఉన్న 20,000కు పైగా రిజిస్ట్రేషన్లకు చెందిన పత్రాలు ప్రధాన కార్యాలయానికి తెప్పించుకున్న ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలతో వ్యాపారుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు ప్రాంతాల వారీగా వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేస్తూ వారి నుంచి వచ్చిన వినతులను పరిష్కరించే దిశలోనూ చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ప్రతి విషయంపైన దృష్టి సారిస్తూ వసూళ్లలో జరుగుతున్న లోటుపాట్లు సవరించుకుంటూ రాబడులు పెంచుకునే దిశలో ముందుకెళుతోంది వాణిజ్య పన్నుల శాఖ. అందువల్లనే విలువ ఆధారిత పన్ను వసూళ్లలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. గతేడాది డిసెంబర్ నాటికి 19.36% వృద్ధి సాధించిన వాణిజ్య పన్నుల శాఖ ఈ ఏడాది మార్చి నాటికి పన్ను వసూళ్లలో కొంత తగ్గి మార్చి చివరి నాటికి 16.79% వృద్ధితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శాఖాపరమైన సంస్కరణలతోనే ఈ మేరకు పన్నులు వసూలు చేయడం సాధ్యమైందని ఆ శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయం. ఋతువు మారిందంటే చాలు మనలో చాలా మందికి ఒంట్లో బాగోదు. వాతావరణం కాస్త చల్లబడినా వెంటనే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ లాంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగినంతగా లేకపోవడమే ఈ సమస్యలకు కారణం. వ్యాధి నిరోధక శక్తి ఉంటేనే ఏ వ్యాధి వచ్చినా శరీరం తట్టుకోగలుగుతుంది. వచ్చిన వ్యాధికి సంబంధించిన మందులు పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి నశిస్తే ఎన్ని మందులు తీసుకున్నా వ్యాధులు తగ్గవు. ఫలితంగా శరీరంలో ఇన్ఫెక్షన్లు పెరిగి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కేవలం వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంతోనే ప్రతి 5 పిల్లల్లో ఒకరు మృత్యువాత పడుతున్నారు. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 మిలియన్ల మంది పిల్లలు మరణిస్తున్నారు. ఈ మరణాలు నివారించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన టీకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ వ్యాధి నిరోధక వారం నిర్వహిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వాతావరణంలో సహజంగా 35% వరకు ఉండాల్సిన ఆక్సిజన్ ఇప్పుడు 15%కి పడిపోయింది. కడుపు నింపుకోవడానికి ఆహారం ప్రతిరోజు తీసుకుంటున్నాం, కానీ అందులో పోషక పదార్థాలు ఎన్ని ఉన్నాయంటే మాత్రం చెప్పలేం. ఇలాంటి కారణాలే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిస్తున్నాయి. చిన్నతనంలో టీకాలు వేయించకపోవడమూ వ్యాధి నిరోధకతను తగ్గిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్లో టీకాలపై అవగాహన కలిగిస్తోంది. ఏప్రిల్ 24 నుంచి 30 వరకు జరుగుతున్న ప్రపంచ వ్యాధి నిరోధక వారంలో వ్యాధి నిరోధకత సాధించడంలో ప్రపంచ దేశాలు సాధిస్తున్న పురోగతి, 2020 నాటికి 100% వ్యాధి నిరోధక శక్తి సాధించాలని WHO పెట్టుకున్న లక్ష్యం ఏ మేరకు సాధించాం అన్న అంశాలపై చర్చించనున్నారు. టీకాలు సరైన సమయంలో వేయించడం ద్వారా గతేడాది పోలియో, రుబెల్లా, ధనుర్వాతం లాంటి వ్యాధులు చాలా వరకు తగ్గించగలిగారు. అయితే అది పాక్షిక విజయమే. ఎందుకంటే పోలియోను ఒక దేశం నుంచి, ధనుర్వాతాన్ని 3 దేశాల నుంచి, రుబెల్లాను ఒక భౌగోళిక ప్రాంతం నుంచి మాత్రమే పూర్తి స్థాయిలో నిరోధించగలిగాం. అది ప్రపంచవ్యాప్తం అయినప్పుడే వాటిపై నిజంగా పైచేయి సాధించినట్లు. వ్యాధి నిరోధక శక్తి సరిగ్గా లేక ఏటా 20 నుంచి 30 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. వాటిలో వ్యాధి నిరోధక టీకాలు వేయడం ద్వారా 15 లక్షల మరణాలు ఆపవచ్చనేది శాస్త్రవేత్తల మాట. కేవలం టీకాలు వేయించుకోకే
ప్రపంచవ్యాప్తంగా 1,87,00,000 మంది కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వీటన్నింటినీ నిరోధించే లక్ష్యంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2011-2020 ప్రపంచ టీకా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఈ క్రమంలో విధించుకున్న 6 లక్ష్యాల్లో ఒకటి ఇప్పటికే సాధించింది. 2015 నాటికి కనీసం 90 తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో 1 కంటే ఎక్కువ వ్యాక్సిన్లు ప్రవేశపెట్టాలని పెట్టుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా 5 ఏళ్లలో 86 తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో 128 రకాల వ్యాక్సిన్లు ప్రవేశపెట్టారు. వ్యాక్సినేషన్ విషయంలో గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పుకోదగ్గ విజయాలనే సాధించింది. DTP3 వ్యాక్సిన్ ఉపయోగించడం ద్వారా భారత్, కాంబోడియా, మడగాస్కర్, మౌరిటానియా దేశాల్లో కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం 83% తగ్గించగలిగారు. ఎబోలా వైరస్ నిరోధించడంలోనూ చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించారు. 2012 నాటికి ప్రపంచంలోని పోలియో కేసుల్లో సగం ఆఫ్రికా దేశమైన నైజీరియాలోనే నమోదయ్యేవి. అలాంటి దేశం గతేడాది పోలియో రహిత దేశాల జాబితాలో స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మాత్రమే పోలియో వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాయి. డెంగ్యూ, ఎబోలా, మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందేలా వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో కొత్తగా వస్తున్న వ్యాక్సిన్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. కాంగో, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, ఫిలిప్పీన్స్, ఉగాండా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, భారత్లో అయితే కేవలం 60% మంది పిల్లలకు మాత్రమే టీకాలు అందుతున్నాయి. 80% కంటే తక్కువ టీకాలు తీసుకుంటున్న దేశాల్లోనే అధికంగా వ్యాధులు విజృంభిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ అందరి పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు పిలుపునిస్తోంది. అసలు ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ అంటే ఏమిటి? అది ఎలా ఉపయోగపడుతుంది? పెంపొందించుకోవడానికి ఏం చేయాలి? అంటే శరీరంలో ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి నిర్మూలించే వ్యవస్థనే వ్యాధి నిరోధక వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ సహా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి మనిషి శరీరంలోనూ సహజంగా కొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది. ఇది అందరిలోనూ ఒకేలా ఉంటుంది. ఇది కాక శరీరంలోకి వ్యాధి కారకాలు ప్రవేశించకుండా కాపాడటానికి అదనంగా వ్యాధి నిరోధక శక్తిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి. ఆ శక్తి నివసించే ప్రాంతం, పీల్చే గాలి, తాగే నీరు, ఆహారపు అలవాట్ల బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. వ్యాధికారకం శరీరంలోకి చేరకముందే వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో సంక్రమించే అవకాశమున్న వ్యాధికారక నిరోధాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. కేవలం చిన్నపిల్లలే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉన్నాయి. 1974లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన నమూనా ఆధారంగా భారత్ 1978లో టీకా విస్తరణ కార్యక్రమం ప్రారంభించింది. 1990 నాటికి దేశంలో ఉన్న చిన్నారులందరికీ టీకాలు అందించాలన్నది ఉద్దేశం. ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్లో టీకా కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ దేశంలో చాలా చోట్ల టీకాలపై సరైన అవగాహన లేదు. పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు విధిగా వైద్యులను సంప్రదించి పిల్లలకు వేయించాల్సిన ఖచ్చిత, ఐచ్ఛిక టీకాలపై అవగాహన పెంచుకోవాలి. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నప్పుడు టీకాలు వేయించకూడదు. ఏ కారణం చేతైనా టీకాలు వేయించడంలో అవాంతరం ఏర్పడితే మళ్లీ వైద్యుణ్ణి సంప్రదించి కొత్త షెడ్యూల్ ఖరారు చేసుకోవాలి. పిల్లలకే కాక పెద్దలకు వేయించాల్సిన టీకాలు ఉంటాయి. పోలియో టీకాల విషయంలో మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే భారతదేశం నుంచి ఆ మహమ్మారిని తరిమికొట్టగలిగింది.
పోలియో నిర్మూలించే లక్ష్యంతో 1995లో ప్రభుత్వం దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించింది. 5 ఏళ్లలోపు పిల్లలకు జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పోలియో చుక్కలు వేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. 2011-2014 వరకు దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాని నేపథ్యంలో 2014 మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. అదే ఉత్సాహంతో చిన్నారుల ఉసురు తీస్తున్న 7 ప్రాణాంతక ఆరోగ్య సమస్యలపై పోరాటానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం సమరశంఖం పూరించింది. నిర్లక్ష్యం కారణంగా ఏ చిట్టి ప్రాణం పోకూడదని సంకల్పించుకుని ఇంద్రధనుష్ అనే కార్యక్రమం తెరమీదకు తెచ్చింది. బాలల ఆరోగ్య విషయంలో ఉద్యమ రూపంలో ప్రజల్ని చైతన్యం చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. దేశంలో జన్మించే ప్రతి చిన్నారికి 7 రకాల టీకాలు ఇవ్వడం ద్వారా పిల్లల ప్రాణాలు తీసే మహమ్మారి జబ్బులు తరిమికొట్టి వాళ్ల జీవితాల్ని రంగులమయం చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఏటా జన్మిస్తున్న వాళ్లలో 17 లక్షల మంది చిన్నారులకు ఏ టీకా కూడా అందించలేకపోతున్నామని, మరో 89 లక్షల మంది శిశువులకు అన్ని టీకాలు ఇవ్వడం లేదని గుర్తించిన సర్కారు ఇంద్రధనుష్ ద్వారా దేశంలోని మారుమూల గ్రామాల్లోని పిల్లలకు ఈ 7 టీకాలు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. కేవలం టీకాల ద్వారానే కాక ఆహారంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ప్రతి ఆహార పదార్థంలోనూ పోషకాలు ఉంటాయి, కానీ ప్రతి దాంట్లోనూ అన్ని రకాల పోషకాలు ఉండవు. అందుకే పండ్లు, కూరగాయల్ని రోజుకో రకం తీసుకోవడం ఉత్తమం. పైగా రోజు ఒకే రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరం వాటిలోని పోషకాలు గ్రహించడం పట్ల ఆసక్తి చూపదు. కేవలం విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలకే పరిమితం కాకుండా వ్యాధులతో పోరాడేందుకు తోడ్పడే ఫైటోకెమికల్స్ ఉన్న పదార్థాలకు ప్రాముఖ్యతనివ్వాలి. లవణాలు, ప్రత్యేకించి జింక్, ఐరన్, కాపర్ ఉండే ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ముడి ధాన్యాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. రోజుకు కనీసం 40 గ్రాముల పీచు పదార్థాలు అందే ఆహార పదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి. పీచు పదార్థాలు లోపిస్తే మలినాలు శరీరంలోనే నిలిచిపోయి జీవక్రియలు కుంటుపడిపోయే పరిస్థితికి ఏర్పడుతుంది. అంతిమంగా ఇది వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. కాబట్టి పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించి సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని, తద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.